మీరు మౌస్ని మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ కాకుండా మిడిల్ బటన్ కూడా మీరు కస్టమైజ్ చేయవచ్చు. ఇది లాజిటెక్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. సో దీన్ని మనం అన్బాక్స్ చేసి మనం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. సో ఇది నేను ఫ్లిప్కార్ట్ నుంచి కొన్నాను. ఇది నాకు 919 రూపీస్ పడింది. సో మంచి డీల్ అని చెప్పుకోవచ్చు. మనకు వైర్లెస్ కీబోర్డ్ 1000 రూపీస్లో మౌస్ కీబోర్డ్. దీంట్లో కొంచెం స్పెషల్ అయితే ఉంది. సో మనం బాక్స్ ఓపెన్ చేస్తే కనుక మనకి బాక్స్ అయితే కీబోర్డ్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది నేను ల్యాప్టాప్కి తెప్పించాను. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా లైట్ వెయిట్ అయితే ఉంటుంది. సో మీరు ఎక్కడికైనా క్యారీ చేయాలన్నా కానీ చాలా ఈజీ అయితే ఉంటుంది. సో ఇది ఇన్వాయిస్ మీకు చూడొచ్చు. ఇది 999 రూపీస్ అయితే. సో ఇన్వాయిస్ అయితే చూడొచ్చు. బాక్స్ మీద మనం చూసుకుంటే కనుక పైన మనకి Mk240 నానో అని చెప్పేసి ఉంది. కలర్ఫుల్ అండ్ కాంపాక్ట్ వైర్లెస్ కాంబో అని చెప్పి మెన్షన్ చేశారు. అండ్ ఇంకా అలాగే కింద లాజిటెక్ బ్రాండ్ ఉంది. సో ఇంకా మనం బాక్స్ కింద చూసుకుంటే కనుక దీని మీద కొన్ని స్పెక్స్ అయితే మెన్షన్ చేశారు. సో స్పేస్ సేవింగ్ కలర్ఫుల్ డెస్క్టాప్ డ్యూ అని చెప్పేసి ఉంది. అలాగే మనకి ఇక్కడ మనం చూసుకుంటే ఎంఆర్పి 1995 రూపీస్ ఉంది. సో మనకి ఇది 999 రూపీస్కే ఫ్లిప్కార్ట్లో అయితే మనకి అవైలబుల్ ఉంది. లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా బాక్స్ మనకి రైట్ సైడ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి కీబోర్డ్ వచ్చేసి 36 మంత్స్ బ్యాటరీ లైఫ్ చెప్తున్నారు. అలాగే మనకి మౌస్ వచ్చేసి 12 మంత్స్ బ్యాటరీ లైఫ్ అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. సో ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి నార్మల్గా వైర్లెస్ కీబోర్డ్స్ మనకి 3 to 6 మంత్స్ అట్లా వస్తూ ఉంటాయి. సో మనకి ఇది ఆల్మోస్ట్ 1 year వరకు ఇచ్చారు కాబట్టి ఇది మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. సో మనం లేట్ చేయకుండా బాక్స్ ఓపెన్ చేసి లోపల కీబోర్డ్ అండ్ మౌస్ ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ కీబోర్డ్ అయితే ఉంది. సో ఇంకా మౌస్ కూడా చూద్దాం ఎట్లా ఉందో. సో ఫ్రెండ్స్, ఇంకా మనం దీంట్లో చూసుకుంటే కనుక మౌస్ ఉంది. అలాగే మనకి రిసీవర్ కూడా ఉంది. సో మనకి రిసీవర్ ఉంది. అలాగే మనకి ఇందులో 4 బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మౌస్కి 2, అలాగే కీబోర్డ్కి 2. సో ఇది మనం వీటిలో మనం ఇన్సర్ట్ చేసి యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా బాక్స్లో అయితే ఇంకేం లేవు. సో దీన్ని మనం పక్కకు పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మనం మౌస్ చూసుకుంటే కనుక మనకి బ్లాక్ అండ్ ఎల్లో అయితే ఉంది. సో ఇవి అండ్ స్క్రోల్ బటన్ కింద చూసుకుంటే కనుక మనకి ఇక్కడ పవర్ ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ అవుట్ ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడ సెన్సార్ అయితే ఉంది. ఇంకా అలాగే ఇందులో మనం 2 బ్యాటరీస్ అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో మౌస్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పుకోవచ్చు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో నేను యూజ్ చేసిన తర్వాత మీకు ఎట్లా ఉందనేది నేను మీకు చెప్తాను. అలాగే ఇంకా కీబోర్డ్ చూసుకుంటే కనుక మనకి కీబోర్డ్ కూడా సీల్ చేసి ఉంది. మన బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే ఇవి. బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఫ్రెండ్స్ మనకి పైన ఫ్లిప్ అవుతాయి. సో మీరు హైట్ కావాలంటే హైట్ పెంచుకోవచ్చు. అలాగే మీరు దీంట్లో బ్యాటరీస్ని అయితే వేయాల్సి ఉంటుంది. 2 బ్యాటరీస్ ఇందులో. ఫ్రంట్ చూసుకుంటే కనుక మనకి కీబోర్డ్ అయితే ఇట్లా ఉంది. మంచి డిజైన్ అయితే ఇచ్చారు. బ్లాక్ అండ్ ఎల్లో డిజైన్ చాలా బాగుంది. అండ్ కీస్ కూడా మనకి మంచి టాక్టిల్ అయితే ఉంది. సో మన కీ ప్రెస్సింగ్లో మీకు ల్యాప్టాప్లో కీప్యాడ్ ఎలా ఉంటుందో మీకు సేమ్ అట్లానే ఉంది. సో ఇది నేను ల్యాప్టాప్కి అయితే నేను ఇప్పుడు దీన్ని కనెక్ట్ చేసి యూజ్ చేస్తాను. సో ఎట్లా ఉందో మీకు మళ్ళీ నేను ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. న్యూమరిక్ కీప్యాడ్ అయితే ఇవ్వలేదు. సో మనకి ఇవే కీస్ మనం నెంబర్స్కి అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇదొక కార్నర్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక మైనస్ అని చెప్పుకోవచ్చు. మిగిలిన అంతా కూడా చాలా బాగుందనే చెప్పుకోవాలి ఫ్రెండ్స్. రిసీవర్ చూసుకుంటే మనకి ఇట్లా ఉంది. ఇది రిసీవర్ మనకి 10 మీటర్స్ దూరంలో అయితే మీరు ఈ వైర్లెస్ కీబోర్డ్ని అండ్ మౌస్ని అయితే యూజ్ చేయొచ్చు. సో మీరు ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ మీరు దీన్ని అయితే రిసీవర్ని అయితే ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా లాజిటెక్ వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది. బిల్డ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉంది. అలాగే మీకు చాలా కాంపాక్ట్ సైజ్లో ఉంది ఇది. సో మీరు ఎక్కడికైనా సరే చాలా ఈజీగా క్యారీ చేసుకోవచ్చు. ల్యాప్టాప్కి కానీ పీసీకి కానీ మీరు 10 మీటర్స్ దూరంలో కనెక్ట్ చేయొచ్చు. సో ఓవరాల్గా బెస్ట్ డీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి 999 రూపీస్కి వైర్లెస్ కీబోర్డ్ అండ్ మౌస్. ఫ్రెండ్స్, ఇంకా మన లాజిటెక్ నుంచి మనం చిన్న సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనం ఈ మౌస్ని ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు గేమ్స్ ఆడడానికి కానీ, మీరు బ్రౌజ్ చేసుకోవడానికి కానీ, మీ పాయింటర్ స్పీడ్ కానీ ఏది కావాలంటే అది మీకు
ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవడానికి అయితే మీకు వీలుంటుంది. సో ఏం లేదు, జస్ట్ మీరు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత logitech.com అని చెప్పేసి మీరు టైప్ చేయండి. సో ఈ లాజిటెక్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే రావాల్సి ఉంటుంది. తర్వాత మీ వైర్లెస్ కాంబోకి MK240 ఇది మోడల్ నెంబర్. సో ఈ మోడల్ నెంబర్ మీరు ఇచ్చినట్టయితే కనుక ఇక్కడ మీకు కింద డౌన్లోడ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్తే కనుక మీకు ఇక్కడ సాఫ్ట్వేర్ ఒకటి అవైలబుల్లో ఉంటుంది. సో ఇది వచ్చి ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 4.19 MB ఉంది. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకుని నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. సో దీని యాప్ ఇంటర్ఫేస్ వచ్చేసి మీకు ఇట్లా ఉంటుంది. మౌస్ అండ్ కీబోర్డ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. సో ఇది ఓపెన్ చేస్తే కనుక మీ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఉంటుంది. సో మీరు మౌస్ని మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ క్లిక్ కాకుండా మిడిల్ బటన్ కూడా మీరు కస్టమైజ్ చేయొచ్చు. మీకు ఏదైనా కావాలంటే కనుక వీటి ఇచ్చిన దాంట్లో కానీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. జూమ్కి కానీ అండ్ డాక్యుమెంట్కి కానీ ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఏదైనా పెట్టుకోవాలంటే అదర్ మీద టైప్ చేసి మీకు ఇక్కడ టాస్క్ సెలెక్ట్ చేసుకుంటే కనుక దానికైతే మీరు టాస్క్కి ఎనేబుల్ చేసుకోవచ్చు మిడిల్ బటన్కి. అండ్ ఇంకా అలాగే ఇక్కడ పాయింటర్స్ చూసుకుంటే కనుక పాయింటర్ స్పీడ్ అండ్ ఫాస్ట్ని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీడియం హైలో పెట్టుకోవచ్చు. అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే కనుక గేమ్ డిటెక్షన్ అని చెప్పేసి ఒకటి ఇచ్చారు. ఇది చాలా బాగుందని చెప్పొచ్చు ఫ్రెండ్స్. నేను ఆల్రెడీ దీన్ని యూస్ చేశాను. ఇక్కడ ఇలా ఆల్రెడీ ఎనేబుల్ చేసి అండ్ అప్లై గేమ్ సెట్టింగ్స్ వెన్ గేమ్ ఈజ్ డిటెక్టెడ్ అని చెప్పి మీరు సెలెక్ట్ చేసినట్టయితే కనుక మీరు మంచి మూమెంట్ అయితే ఉంది పబ్జీ లాంటి గేమ్స్ ఆడినప్పుడు. సో అదే నేను బాగా నోటీస్ చేసింది ఇందులో, చాలా బాగుంది ఇది. ఇంకా అలాగే కింద చూసుకుంటే కనుక ఇక్కడ బ్యాటరీ ఇండికేషన్ ఒకటి ఉంది. సో మీకు బ్యాటరీ పర్సెంటేజ్ చూపిస్తూ ఉంటుంది. మీ మౌస్ ఎలా కావాలంటే అలాగా మీరు కస్టమైజ్ చేసుకుని అప్లై కొట్టచ్చు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా బెస్ట్ అని చెప్తాను. మా Logitech నుంచి మీకు ఈ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మౌస్ కూడా మీరు ఎలా కావాలంటే అలా కస్టమైజ్ చేసుకోవడానికి అయితే వీలుంటుంది. Logitech MK240 నేను ఆల్రెడీ వాడుతున్నాను, చాలా బాగుంది. ఒక్కటే ఇష్యూ ఏంటంటే మనకి ఆరో బటన్స్ కొంచెం చిన్నగా ఉన్నాయి, అదొక ఇష్యూ అనిపించింది తప్ప మిగిలినంతా చాలా బాగుంది. సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.